ఈ పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి ప్రజా దర్బార్కు విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉందండి. సాధారణంగా ఈ రాజకీయ నాయకుల ప్రజా దర్బార్లు ఎలా ఉంటాయంటే ఫోటోలు తీయించుకోవడం కోసం అది అప్పుడు దాకా ఏదో చిరాగ్గా వినతిపత్రం తీసుకుని చిరాకు ఇలా చూసేసి ఒకసారి ఇలా రామా అని పక్క పెట్టి అని ఒక ఆర్టిఫిషియల్ నవ్వి ఫోటో తీసి పంపిస్తూ ఉంటారు. నేను చాలా చూశాను ప్రజా దర్బార్ గత ప్రభుత్వాల్లో రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా రచ్చబండలు కూడా చూసే సందర్భాలు ఉన్నాయి. అప్పుడు కూడా ఇంతే, ఏదో ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా అవసరమైతే మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కూడా కావచ్చు, వాళ్ళు ఏం చేసేవారంటే ఏదో అలా చదివేయటం, ఆర్టిఫిషియల్గా నవ్వుటి ముఖాన్ని పులుపుకుని ఒక ఫోటో తీసి పంపేయటం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రజా దర్బారు ఏం గొప్ప చెప్పడం కాదు, పవన్ కళ్యాణ్ గారిని ఊరికే పట్టుకుని పోగొట్టడం కోసం కూడా కాదు. నేను చూశాను కాబట్టి రియల్గా నేను చెప్తా ఉన్నాను. నేను నారా లోకేష్ గారి యొక్క ప్రజా దర్బారు చూశాను, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రజా దర్బార్ రెండూ చూశాను. నాకు ఎందుకో ఓకే, నారా లోకేష్ గారు కూడా పర్వాలేదు. అయితే నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏంటంటే, లోకేష్ గారి ప్రజా దర్బార్లో వినతిపత్రం తీసుకుని చదివి సరే నేను చూస్తానని పంపించేసి కన్సల్ట్ ఆఫీసర్కి వెళ్ళి ఒక 1 వీకో 10 డేస్కో రిప్లై వస్తుంది. ఇక్కడ అలా లేదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇమ్మీడియట్లీ యాక్షన్, వెంటనే ఆ సమస్య ఎవరితో మాట్లాడాలో వాళ్ళతోటి అక్కడే ఆయన కన్సల్ట్ ఆఫీసర్తో మాట్లాడించేస్తున్న అవసరం ఇతనే ఫోన్ తీసుకుంటున్నాడు. తీసుకుని మాట్లాడి సమస్య అక్కడికక్కడ పరిష్కార మార్గం వాళ్ళకి దొరికేస్తుంది. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఎక్కడి నుంచి ఆయాసపడుతూ ఇబ్బంది పడుతూ అక్కడికి వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ దర్బార్ని బయటకు వచ్చిన మరుక్షణం వాళ్ళ ముఖంలో ఆనందం కనపడతా ఉంది. మీకు ఉదాహరణకి కొన్ని నేను చెప్పదలుచుకున్నాను. మొన్న ప్రజా దర్బార్లో అంటే నేను ప్రతిసారి వెళ్ళను, పవన్ కళ్యాణ్ గారికి నేను తెలియదు, నా ముఖం ఆయన గుర్తుపట్టరు, నేను ఎవరో ఆయన తెలియదు. ఆ రోజు ప్రజా దర్బార్లో నేను ఒక బాధితుడిలాగా ఒక లెటర్ పట్టుకు వెళ్ళాను. ఎందుకంటే అలాగ వెళ్తే లోపల పంపిస్తారు, అక్కడ చూస్తారని చెప్పేసి నేను ఆ క్యూలో నిలబడి 2 గంటలు సుమారు క్యూలో నిలబడి లోపలికి వెళ్ళి చూశాను ఆయన ఎలా స్పందిస్తున్నాడు ఏంటని చూశాను. నా వంతు వచ్చిన దాకా ఉండి నేను నిజంగా నాకు ఏ సమస్య లేదు, లెటర్ పట్టుకెళ్ళి నేను దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆయన చూస్తాడు, చదువుతాడు, మళ్ళీ ఈ కన్సల్ట్ ఆఫీసర్కి ఫోన్ చేస్తాడు, నిజంగా లేని సమస్య చూడటానికి వచ్చామని చెప్పి నేను సైడ్ అయిపోయాను అక్కడి నుంచి. అంటే అక్కడ అబ్జర్వేషన్ చేసి పక్క వచ్చాను. ఇక్కడ ఆ గేట్ మ్యాన్ గన్మెన్ అడిగాడు ఏమన్నట్టు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయండి అంటే వెళ్ళండి అన్నట్టు బయటకు వచ్చాను. అప్పుడు దాకా లోపల ఒక అరగంట సేపు సుమారు ఒక అరగంట పైనే అబ్జర్వ్ చేశాను నేను ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. చేస్తే అక్కడ ఒక తల్లి కూతురు వచ్చారు. తల్లి పేరు లక్ష్మి, కూతురు పేరు రిషిత. వీళ్ళది మదనపల్లి. ఈ రిషిత అనే అమ్మాయి కోసం అమెరికాలో కొలంబస్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉందని చెప్పేసి ఒక ఆసామి, అంటే అతను మీడియేటర్ అనొచ్చో మరి బ్రోకర్ అనొచ్చో తెలియదు, కానీ ఈ లక్ష్మిని నమ్మబలికి 30 లక్షలు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఈ రిషితకి సీట్ ఇస్తాం కొలంబస్ యూనివర్సిటీలో అని చెప్పేసి 30 లక్షల పాపం ఇచ్చేశారు. ఈ సీటు కోసం నేడు రేపు అని చూస్తున్నాడు, ఎప్పటికీ స్పందించకపోతే వీళ్ళు ఎంక్వైరీ చేస్తే అమెరికాలో కొలంబస్ యూనివర్సిటీ అసలు లేనే లేదు, వీళ్ళు డబ్బులు ఇచ్చుకున్నటువంటి యూనివర్సిటీ ఎక్కడా లేదు అని వీళ్ళకి తెలియదు. పోనీ డబ్బులు ఇచ్చుకున్న ఆసామికి ఫోన్ చేస్తే ఇతను ఫోన్ స్విచ్ ఆఫ్. ఇతను పేరు వెంకటరెడ్డి ఏదో ఉంది సార్. అదే వీళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. పోలీస్ కంప్లైంట్ పెట్టారు, అవి పెట్టారు, ఈ పెట్టారు, వీళ్ళందరూ కూడా అయిపోయి ఇతను ఫోన్ పనిచేయట్లేదు, మరి ఇతను ఎక్కడ ఉంటాడో ఏంటో, టైం పడుతుంది, అంత బేగి పరిష్కారం అయ్యేది కాదు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తేల్చి చెప్పేశారు. వీళ్ళు చూస్తే 30 లక్షలు ఎక్కడో బయట అప్పు తెచ్చి ఈ అమ్మాయి చదువు కోసం తల్లి ఎంత ఇంట్రెస్ట్, ఈ పాపను ఎలాగైనా యూఎస్లో చదివించాలని చెప్పేసి ఆ 30 లక్షలు అప్పు చేసి పెట్టారు. పని అవ్వలేదు. ఎవరో చెప్పారు, నాలాంటోడు లేకపోతే జన సైనికుడు పవన్ కళ్యాణ్ అమ్మని ఎవరో చెప్పారు, దర్బార్కి వెళ్ళమ్మా, పవన్ కళ్యాణ్ గారు పెట్టే దర్బార్కి వెళ్ళు, నీకు మేబీ న్యాయం జరగవచ్చు అని సలహా ఇచ్చారు. వెంటనే పాపం తల్లి కూతురు అక్కడికి వచ్చి ఆ సమస్య అంతా రాసి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే అతను స్వయంగా చదువుకుని చలించిపోయాడు. మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి ఇష్యూ నా దాకా వచ్చింది, ఇలాగ ఇంకా ఎంతమంది ఉండుంటారో, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది దగ్గర
ఈ వెంకటరెడ్డి లాంటి వాళ్ళు బయలుదేరి ఉంటారు, ఎంతమంది తినేసి ఉంటారు, వాళ్ళు పాపం ఎవరికి చెప్పకుండా అప్పులు పాలైపోయి ఎన్ని బాధలు పడుతున్నారు అని చెప్పేసి ఆయన తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి బాధపడిపోయి వెంటనే కన్సర్ట్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేశాడు అతను. ఫోన్ చేసి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి, ఆ వెంకటరెడ్డి ఎక్కడో సరే అరెస్ట్ చేయండి, వీళ్ళకి రికవరీ ఇప్పించండి. అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో ఇటువంటి కేసులు ఏదన్నా ఉంటే వెంటనే ట్రేస్ అవుట్ చేయండి, ఈ బ్రోకర్లు ఎక్కడెక్కడో సరే పట్టుకొచ్చి వేసి పాడండి అన్నాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే అక్కడ విద్యాశాఖ అధికారులకు డైరెక్షన్ ఇచ్చాడు అతను, ఉన్నత విద్యాశాఖ అధికారులకి. ఈ యుఎస్, ఆస్ట్రేలియా చదువుల నిమిత్తం లండన్ ఎంతోమంది వెళ్తున్నారు కదా, అక్కడ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీలు ఏమున్నాయి, ఎక్కడైతే వీళ్ళకి విద్యాభ్యాసం బాగుంటుంది, ఎక్కడైతే మోసపోకుండా వెళ్ళి చదువుకొని వస్తారో, మంచి విద్యార్థులుగా మనం తిరిగి ఇండియాకు వస్తారో అటువంటి యూనివర్సిటీని గుర్తించి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వండి. నిజమైన యూనివర్సిటీ ఏంటి, ఫేక్ యూనివర్సిటీ ఏంటి, మీ దగ్గరికి వచ్చేవాడు అసలైనోడా, బ్రోకరా, మీ డబ్బు ఎందుకు కడుతున్నారు ఏంటి, వీటి మీద కౌన్సిలింగ్ ఇచ్చి మీరు కూడా అక్కడ తెలుసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ గురించి మీరు బాగా తెలుసుకుని స్టడీ చేసి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి మీరే దగ్గరుండి వ్యవహారం నడపండి. పొరపాటున మళ్ళీ ఇటువంటి రిషిత లాంటి కేసు నా దగ్గరికి రాకూడదు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాడు. సో ఈ ప్రాబ్లం సాల్వ్. కాకపోతే రెండో సమస్య ఏంటంటే రిషిత్ ఇంకోటి వచ్చింది, లహరి అని చెప్పేసి చిత్తూరు నుంచి. ఆమె నరాల వీక్నెస్ ఉంది, చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి వస్తే ఆమె కూడా వెంటనే వైద్యాధికారులతో మాట్లాడి, ఆమె చాలా పూర్ ఫ్యామిలీ, ఇమీడియట్లీ కూడా మీరు వైద్యం అందించండి అని చెప్పేసి, ఏమన్నా డబ్బులు ప్రభుత్వం ఇస్తా లేదా నేను సొంత డబ్బులు ఇస్తా అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. అది అలాగే ఉభయ గోదావరి జిల్లా నుంచి కూడా కొంతమంది నర్సింగ్ వాళ్ళ ఇబ్బంది చెప్తే అది కూడా ఇమీడియట్లీ సాల్వ్ చేశారు. ఇంకోటి అంటే క్యాబ్ డ్రైవర్లు కూడా వెళ్ళటం జరిగింది. క్యాబ్ డ్రైవర్లు వాళ్ళు సమస్య ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి మాకు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, మా పర్మిట్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, హైదరాబాద్లో మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది, 2000 మంది కుటుంబానికి చెందిన వాళ్ళు మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నాం, కాబట్టి మాకు వెంటనే మీకు సాయం చేయాలి, మీరు ఈ యొక్క నిబంధనలు మీరు సడలించాలంటే ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యి రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడి ఆ నిబంధనలు వెంటనే తీసేలాగా ఆయన ప్రయత్నం చేశారు. సో ఈ విధంగా చూసుకుంటే ఈ ప్రజా దర్బార్ అనేది చాలా సక్సెస్ అవుతూ ఉంటుంది. ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళకి న్యాయం జరిగి బయటకు వస్తూ ఉన్నారు. సో ఇదొక శుభ పరిణామం. నేను ఫైనల్గా చెప్పేదంటే ఎవరైనా కానీ ఏదైనా క్రానిక్ ఇబ్బంది ఉండి వైసీపీ ప్రభుత్వంలో విపరీతంగా నలిగిపోతూ ఉన్నవాళ్ళు, ఆ సమస్య పరిష్కారం కాకుండా అప్పట్లో నాయకుల దగ్గరికి వెళ్తే చేదరించుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ప్రజా దర్బార్ వెళ్ళండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ.